తెల్లవారక ముందే లేస్తాడండి లియోగాడు. కాకపోతే ఈ మధ్య అసలు ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు. ఇదివరకైతే ఎక్కి తొక్కేసేవాడు గానీ, పాపం మేము లేచి తీసుకెళ్ళేంత వరకు అలానే ఉంటున్నాడు. వెళ్ళొచ్చేసాడు. ఒక చిన్న నల్ల బల్లి పిల్ల కనిపించిందండి. చాలా రోజుల తర్వాత కొత్త ఇల్లు కదా! త్వరగా బల్లులు రావు కదా! పెయింట్ స్మెల్‌కి వాటికి. ఫస్ట్ టైమ్ వచ్చిందనమాట ఈ నల్ల బల్లి. నేను పిలిచాను. పిలిచి లియో బల్లిపాము అని అంటే వచ్చి పాపం దాన్ని ఏమనట్లేదండి. బల్లి పిల్ల కదా! అదే పెద్ద బల్లిపాము అనుకోండి దాని వెనకాల పడేవాడు. కాసేపు చూసాడు అటు ఇటు చూసి పోనీలే మమ్మీ మనకెందుకు అన్నట్టుగా వెళ్ళిపోయాడు బయటికి. బయటికి వెళ్దాం రా నాన్న అని అంటే చూడండి అదిగో వాళ్ళ డాడీ దగ్గర బెల్ట్ వేయించుకోవడానికి పైన కూర్చో అంటే పైన కూర్చుంటాడు, కింద కూర్చో అంటే కింద కూర్చుంటాడు. ఈ టైంలో మనం ఏం చెప్పినా వింటాడండి చక్కగా. కానీ బెల్ట్ మాత్రం పెట్టించుకోడు. చెప్పాను కదా కంగారు హడావిడి మేళం అని. వేసుకున్న తర్వాత పాపం దాహం వేసినట్టుంది వాటర్ తాగేశాడు. వాడికి ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు. భలే షికారుకి వెళ్ళిపోతున్నాము అని అనుకుంటున్నాడు. నిన్న చెప్పాను కదండి హాస్పిటల్కి తీసుకెళ్ళి బ్లడ్ టెస్ట్లకి ఇచ్చామని చెప్పి. ఇంకెలాగో వాళ్ళ డాడీని అయితే బస్ కోసం అక్కడ డ్రాప్ చేయాలని చెప్పి ఇంక మేము కూడా వెళ్ళిపోయాము. ఇవైతే టెస్ట్లకి నిన్న ఇచ్చినవి అండి. చాలా టెస్టులు అయితే రాశారు. థైరాయిడ్ కూడా రాశారండి. కాకపోతే థైరాయిడ్ టెస్ట్ పంపించడానికి బ్లడ్ సరిపోలేదట. మళ్ళీ తీసుకుని రమ్మన్నారు. నిన్నైతే వెళ్ళి రిపోర్ట్స్ అయితే తీసుకుని వచ్చాము. వాళ్ళ డాడీని అయితే డ్రాప్ చేయడానికి వెళ్తున్నాం కదా! బస్ స్టాండ్‌లో వద్దులే నన్ను వేరే చోట దింపండి అని అంటే వీడు చూడండి అయ్య బాబోయ్! తణుకు దాటి వెళ్ళిపోతున్నాం ఎరా ట్రిప్ వెళ్ళిపోతున్నాం ఏంట్రా ఇప్పుడు అన్నట్టుగా చూసుకున్నాడు. తీరా వాళ్ళ డాడీని అక్కడ దింపేసి మేము యూ టర్న్ తీసుకుని వెనక్కి వెళ్ళిపోతుంటే చూడండి ఎలా చూస్తున్నాడు. ఏంటి ట్రిప్ లేదా? నేనేదో లాంగ్ డ్రైవ్ అనుకున్నాను. అవేం కాదా అన్నట్టుగా చూస్తున్నాడు. మాకైతే చిన్న కరెంట్ ఆఫీస్‌లో చిన్న వర్క్ ఉంటే చూసుకొని మళ్ళీ వచ్చేటప్పటికి వాళ్ళ డ్యాడీ అక్కడే ఉన్నారండి. పాపం బస్ అయితే రాలేదట. రండి మిమ్మల్ని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాంలే అని అంటే ఒప్పుకోలేదు ఆయన. వేరే ఊరు ఎక్కడికో వెళ్ళాలి కదా! ఎందుకు మొద్దు మీరు ఇంటికెళ్ళిపోండి నాకు వస్తదిలే బస్ అన్నారు. మేము ఇంటికి వచ్చేటప్పుడు దారిలో ఇంకా అటు వెళ్ళకుండా ఇటు తిప్పేటప్పటికి వీడికి గుండెలో రాయి పడిపోయింది. ఏంట్రా ఇటు తీసుకెళ్తున్నారు? నిన్నే కదరా పొడిపించేశారు. అంత బ్లడ్ తీసుకున్నారు. మళ్ళీ ఎందుకురా అన్నట్టు వణికిపోయాడండి పాపం. కాకపోతే తప్పలేదు. నిన్నటి రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. ఏమీ లేదు. చాలా బాగుందని చెప్పారండి. కొంచెం లైట్‌గా కాల్షియం తక్కువుంది. దానికి సిరప్ అది రాశారు. బయటకు వచ్చేస్తుంటే హాస్పిటల్ బయట భలే ఉందండి. పప్పి వాళ్ళు తెచ్చుకున్నారు. ఇంకా రిలయన్స్‌లో కొన్ని థింగ్స్ అయితే తీసుకోవాల్సినవి ఉంటే తీసేసుకొని ఇంక ఇవన్నీ చేసుకొని ఇంటికి వెళ్ళేటప్పటికి అలిసిపోయాడండి పాపం నిజంగా. బ్లడ్ తీసే దగ్గర ఈరోజు కొంచెం కష్టమైపోయిందండి. నిన్న బాగానే తీశారు కానీ వీడు చాలా ఇబ్బంది పడ్డాడు. అందుకే కొంచెం టైర్డ్ అయిపోయినట్టు అనిపించింది చూడండి ఇంటికొచ్చాక. ఏమిరా నా జీవితం ఎందుకురా నా జీవితంతో ఆటలాడుకుంటారు రోజు హాస్పిటల్ బ్లడ్ రక్త పిశాచాల్లా తయారయ్యారు కదరా నా రక్తం తాగేస్తున్నారు కదరా అన్నట్టు. చూడండి పాపం డల్ అయిపోయాడు ఇంటికి వచ్చేటప్పటికి. థైరాయిడ్ టెస్ట్ అయితే వెంటనే రాదటండి. అది ఒక 4-5 డేస్ పడుతుంది అన్నారు. ఇంకా అది కూడా వచ్చేస్తే కనుక క్లియర్ అయిపోతుంది. మళ్ళీ ఇంకొకసారి హాస్పిటల్కి వెళ్తే సరిపోద్దండి.